హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ 3. ఒక మనిషి శరీరం మొత్తం ఒక చెట్టులా మారిపోయింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినందుకు కన్న తల్లే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా 25 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది మాత్రమే కాదు, ఈరోజు ఈ ఎపిసోడ్లో రియల్ స్పైడర్ మ్యాన్ని పరిచయం చేయబోతున్నాను. అలాగే ఈ ప్రపంచంలో నడిచే చెట్లను చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ థర్డ్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నంబర్ 1. మనం సినిమాలో స్పైడర్ మ్యాన్ని చూసాం. బిల్డింగ్స్ అన్నీ ఎక్కేస్తాడు, అదంతా గ్రాఫిక్స్. కానీ ఈ భూమిపై ఎలాంటి తాళ్లు, సేఫ్టీ బెల్ట్స్, కనీసం ఒక చిన్న సపోర్ట్ కూడా లేకుండా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బిల్డింగ్లను కేవలం తన చేతి వేళ్ల గ్రిప్పుతో పాకుతూ ఎక్కేసే ఒక రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అంటే నమ్ముతారా? ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈయన పేరు అలెన్ రాబర్ట్. ఈయన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, ప్యారిస్లోని ఈఫిల్ టవర్ లాంటి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వందలాది స్కై స్క్రాపర్లను ఏ విధమైన రక్షణ కవచం లేకుండా ఒట్టి చేతులతో ఎక్కేశాడు. ఈయన బిల్డింగ్ ఎక్కుతూ ఉంటే కింద వేలాది మంది జనం ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోతారు. అసలు ఒక చిన్న తప్పు జరిగితే అతడు చనిపోడా అని మీకు డౌట్ రావచ్చు. ఒక్క వేలు జారిన కొన్ని అడుగుల పైనుండి కింద పడిపోయి ముక్కలు అయిపోతాడు అని తెలిసినా కూడా ఈయన తన మైండ్ని, బాడీని కంట్రోల్ చేసుకుంటూ ఆ గాలిలోకి పాకుకుంటూ వెళ్ళిపోతాడు. చాలాసార్లు పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ ఎక్కినందుకు పోలీసులు ఈయన్ని పైకి వెళ్ళగానే అరెస్ట్ చేశారు కూడా. మనిషి సంకల్ప బలానికి, ధైర్యానికి నిదర్శనమైన ఈ రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ సాహసం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 2. ఇప్పుడు నా ముఖం చూస్తున్నారు కదా, ఇంతే సీరియస్గా ఈ ఫ్యాక్ట్ని వినండి. ఒక అమ్మాయి కేవలం ఒక అబ్బాయిని ప్రేమించినందుకు కన్న తల్లే ఆమెను ఏకంగా 25 ఏళ్ల పాటు ఒక చిన్న చీకటి గదిలో బంధించి నరకం అంటే ఏంటో చూపించిన ఇన్సిడెంట్ ఇది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్లో జీవించిన బ్లాంచె మోనియర్ కథ ఇది. ఆమె అప్పట్లో ప్యారిస్ నగరంలో అత్యంత అందమైన అమ్మాయి. ఒక నిరుపేద లాయర్ని ప్రాణంగా ప్రేమించింది. అతడి అంతస్తు స్థాయి తక్కువని తల్లి నిరాకరించింది. కానీ బ్లాంచె వినలేదు. దాంతో ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఒక రాత్రి ఆమెను ఒక చిన్న రూమ్లోకి నెట్టి కిటికీలకి ఇనుప తాళాలు వేసి తలుపులకి పూర్తిగా సీల్ వేసింది. బయట ప్రపంచానికి ఆ అమ్మాయి హఠాత్తుగా మాయమైపోయింది. కాలం గడిచింది. 1 ఏడాది కాదు, 5 ఏళ్ళు కాదు, ఏకంగా 25 ఏళ్ళు. ఆ తల్లి సమాజంలో చాలా పద్ధతిగా దైవభక్తి ఉన్న ముసలావిడలా తిరిగేది. కానీ పక్క రూమ్లోనే తన సొంత కూతురు నరకం అనుభవిస్తుంది. 1901లో పోలీసులకి ఒక అనామక ఉత్తరం వచ్చింది. దాంతో వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి అనుమానంతో ఆ చీకటి గది తలుపులు బద్దలు కొట్టారు. తలుపులు తీయగానే లోపల ఉన్న దృశ్యం చూసి పోలీసులు వాంతులు చేసుకున్నారు. 25 ఏళ్లుగా సూర్యకాంతి చూడని ఆ అందమైన అమ్మాయి ఒంటిపై బట్టలు లేకుండా కుళ్ళిపోయిన అన్నం ముక్కల మధ్య కేవలం 25 కేజీల బరువుతో బతికి ఉన్న అస్థిపంజరంలా పడి ఉంది. ఇప్పటికీ సమాధానం లేని భయంకరమైన సైకాలజికల్ మిస్టరీ ఇది. ఇలాంటి కన్న తల్లిని ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 3. మనం అడవుల్లో చెట్లు చూస్తాం, వాటి కొమ్మలను చూస్తాం. కానీ బతికి ఉన్న మనిషి చేతులు, కాళ్ళు చెట్టు కొమ్మల్లా ఎండిపోయిన చెక్క బెరడులా మారిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఒళ్ళు గగ్గరు పడుస్తుంది కదా. కానీ మెడికల్ హిస్టరీలోని అత్యంత అరుదైన భయంకరమైన వ్యాధి ఇది. దీనిని ట్రీ మ్యాన్ సిండ్రోమ్ అంటారు. ఇండోనేషియాకు చెందిన దేదే కోస్వారా అనే ఒక సాధారణ కూలీ జీవితం ఈ వ్యాధి వలన సర్వనాశనం అయిపోయింది. అతని ఒంటిపై ఒక చిన్న గాయమైంది, అంతే. అక్కడి నుండి చిన్న మొటిమల్లాంటివి రావడం స్టార్ట్ అయ్యాయి. కొన్నాళ్ళకి అవి పెరిగి పెద్దవై అతని 2 చేతులు, కాళ్ళు పూర్తిగా చెట్టు వేళ్ళు కొమ్మల ఆకారంలోకి మారిపోయాయి. వాటి బరువు ఎంత పెరిగింది అంటే అతను కనీసం 1 స్పూన్ పట్టుకొని అన్నం తినలేకపోతున్నాడు, కనీసం నడవలేకపోతున్నాడు కూడా. అసలు దీనికి ట్రీట్మెంట్ లేదా అని మీరు అడగవచ్చు. డాక్టర్లు సర్జరీ చేసి దాదాపు 6 కేజీల ఆ చెక్క లాంటి మాంసాన్ని కట్ చేసి తీసినా కూడా కొన్ని నెలలకే అవి మళ్ళీ కొమ్మల్లా మొలిచేవి. మన డిఎన్ఏలో వచ్చే ఒక చిన్న లోపం వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ బాడీని ఇలా మార్చేస్తుంది. ఒక మనిషి బతికి ఉండంగానే సగం చెట్టులా మారిపోవడం అనేది ఊహించలేనంత నరకం కదా. ఫ్యాక్ట్ నంబర్ 4. ఇప్పుడు నేను చెప్పేది ఊహించుకోండి.
మీరు అర్ధరాత్రి ఒక సముద్రం తీరంలో ఒంటరిగా నడుస్తూ ఉన్నారు. చుట్టూ భయంకరమైన చీకటి. హఠాత్తుగా ఒక సముద్రపు అల వచ్చి ఒడ్డున తాకింది. అంతే, ఆ నీరంతా బ్లూ కలర్లో కనిపించడం అంటే ఒక అవతార్ సినిమా రేంజ్లో నీలిరంగు కాంతితో మెరిసిపోతే ఎలా ఉంటుంది? మాల్దీవ్స్లోని వాదు ఐలాండ్లో ప్రతి రాత్రి ఇదే అద్భుతం జరుగుతుంది. రాత్రి అవ్వగానే ఆకాశంలోని కోట్ల నక్షత్రాలన్నీ సముద్రంలోకి వచ్చి పడిపోయాయా అన్నట్లు ఆ నీరంతా బ్లూ లైట్లో గ్లో అవుతూ ఉంటుంది. మీరు ఆ నీటిని చేతిలోకి తీసుకుంటే మీ అరచేయి కూడా ఒక బల్బులాగా మెరుస్తుంది. తీరం వెంట నడిస్తే మీ అడుగు జాడలు బ్లూ కలర్లో ప్రింట్ అవుతాయి. అసలు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? ఇది ఏ కెమికల్స్ కాదు. ఆ సముద్రపు నీటిలో ఫైటోప్లాంక్టన్ అనే కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఉంటాయి. వాటికి ఆ అలల ద్వారా ఒత్తిడి తగిలినప్పుడు వాటి శరీరంలో బయోలుమినిసెన్స్ అనే ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఆ నీలిరంగు కాంతి బయటకు వస్తుంది. ఆ సముద్రం నుంచి వెలువడే నీలి కాంతిని చూడటానికి అక్కడ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. సాధారణంగా చెట్లు ఒకే చోట ఉంటాయి, కానీ అమెజాన్లో దట్టమైన అడవుల్లో నడిచే చెట్లు ఉన్నాయి అంటే నమ్ముతారా? అవును, ఇది 100% నిజం. వీటిని వాకింగ్ ఫార్మ్స్ అని పిలుస్తారు. ఈ వింత చెట్లు ప్రతి సంవత్సరం తాము ఉన్న చోటు నుండి కొన్ని సెంటీమీటర్ల దూరం పక్కకి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అసలు ఈ చెట్లు ఎలా నడుస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. దీని వెనక ఒక పవర్ఫుల్ సైన్స్ ఉంది. ఈ చెట్లకు భూమి లోపల ఉండే వేర్లు ఉండవు. భూమి పైన గాల్లోనే వేర్లు ఉంటాయి. అమెజాన్ లాంటి దట్టమైన అడవుల్లో సూర్యరశ్మి అంటే ఎండ పడటం చాలా కష్టం. అందుకని ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఎటువైపు అయితే ఎండ ఎక్కువగా వస్తుందో ఆ దిశగా గాల్లో కొత్త వేర్లను సృష్టించుకుంటుంది. పాత వేళ్ళు ఉన్న వేళ్ళు ఎండ లేక కుళ్ళిపోయి చచ్చిపోతాయి. ఇలా కొత్త వేళ్ళు రావడం, పాతవి చనిపోవడం వల్ల ఆ చెట్టు మెల్లగా ఎండ ఉన్న వైపుకు జరిగిపోతుంది. అంటే తన మనుగడ కోసం ఒక చెట్టు స్థానాన్ని మార్చుకుంటుందన్నమాట. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టీరియస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 4th ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.